అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము గ్రీన్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటి ఏమీ వేయకుండా పుల్కాకి, రోటీకి, అలాగే చపాతీకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. జస్ట్ 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. జస్ట్ మనకి ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత ఇలా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. మనం ఎక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేయం కాబట్టి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. నేనైతే 5 ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. దీనివల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగుండిద్దండి టేస్ట్. ఇలా జీడిపప్పులు కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి అస్సలు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే కరెక్ట్గా 2-3 నిమిషాలు ఉంచితే కరెక్ట్గా మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గినాయి కదా, ఇలా ఒకసారి కలిపేసుకొని చాలా తక్కువ 2 స్పూన్స్ వరకు ఇలా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మూడబెట్టేసుకుంటే మనకు ఆనియన్స్, జీడిపప్పు బాగా కుక్ అవుతాయి. మనకి ఎప్పుడైనా ఎగ్స్ 8 నుంచి 10 నిమిషాలు బాయిల్ అవ్వాలి. అంతకన్నా ఎక్కువైతే లోపల చన్నమం అనేది బ్లాక్ అయిపోతుంది. మనకి ఎగ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక యాలక, 2 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇవి కూడా మనకు ఆనియన్స్తో పాటు లైట్గా మగ్గుతాయండి. ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, మనకు ఆనియన్ మాడిపోకుండా ఇలా బాగా మగ్గిన తర్వాత మిక్సీ వేసుకుందాము. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం కదా, ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం చాలా తక్కువ 1/2 టీ స్పూన్ కన్నా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇలా ఒకసారి పెట్టేసుకొని ఇలా కలిపితే సరిపోతుంది. మనకి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కొత్తిమీర కాడలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కట్ చేసి వేసేసుకొని మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకుందాము. పెట్టుకొని ఇలా 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్క, 2 లవంగాలు వేసుకుందాము. ఇందాక మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువే పడుతుంది. ఇలా వేసి జస్ట్ అలా ఒకసారి కలిపేస్తే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ ఆనియను, జీడిపప్పు పేస్ట్ మొత్తం వేసేయాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, లేకపోతే మనకి ఈ మసాలా అనేది అడుగంటుపోతుంది. ఇలా 2-3 నిమిషాలు కలిపేసి మూత పెట్టేస్తే ఆ స్టీమ్కి అనేది లోపల ఉన్న ఆయిల్ మనకి ఇలా పైకి వస్తే అప్పుడు మసాలా అనేది ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి.
ఇప్పుడు మనం మంచి టేస్ట్ కోసం చింతపండు అటువంటివి వేయం కాబట్టి ఇలా కప్పు నిండా పెరుగు వేయండి. కొంచెం పులిసిన పెరుగైనా పర్లేదు. మనకు దీనివల్లే టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో పుల్కా కానీ చపాతీ కానీ చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇలా పెరుగంతా కలిపే వరకు ఇలా 2-3 సార్లు కలిపేస్తే సరిపోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఇలా మసాలా మొత్తం ఇలా 2-3 నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా చాలా తక్కువ వాటర్, జస్ట్ అలా 3-4 స్పూన్లంత వాటర్ వేసేసి మరోసారి కలపండి. కలిపి మూత పెట్టేస్తే లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోయిద్ది. ఈ మసాలా మొత్తం బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. మనకి ఈ మసాలా అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అసలు. అసలు రెడ్ చిల్లీ పౌడర్ మనం ఎక్కడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటిది అసలు వాడలేదు కదా. టేస్ట్ అనేది వేరే మోడల్లో చాలా బాగుండిద్ది. ఇలా మూత పెట్టేసుకొని 2-3 నిమిషాలు మగ్గనిస్తే మనకి గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మసాలా గ్రేవీ తప్పకుండా ట్రై చేయండి. రోటీలోకి, రైస్లోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.